దేవునికి ఇష్టంగా బ్రతికినప్పుడు బెన్ని అనేవాడు వాక్యం చెప్పడం ఎందుకు? శనక్కాయలు అమ్ముకోవచ్చుగా. ఏ శనక్కాయలయ్యా ఎట్టుంది? ఆయనకు నచ్చనప్పుడు వాక్యం ఎందుకు చెప్పినావు నువ్వు? అయ్యా నీ మొహం బాగాలేదంటే మళ్ళీ ఒకసారి సబ్బెట్టు కడుక్కుని వస్తాను అన్నాడంట. నీ మొహమే వద్దురా తండ్రి అంటే నీ మొహం చూడలేకపోతున్నావు అంటే సబ్బెట్టు కడుక్కుని వస్తే బాగుంటుందా నీ మొహం? నీ బుద్ధి బాగలేక, నీ స్వభావాలు బాగలేక, వాక్యం విన్నా నువ్వు దిద్దుకోక, ఎన్ని సంవత్సరాలు మేఘం కింద నడుస్తున్నా, బల్లలోనే కూర్చుంటున్నా, బాప్తీసాలే తీసుకుంటున్నా, వాక్యాలే వింటున్నా, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేయడానికి వచ్చారండి మీ చర్చికి? ఎందుకు వచ్చారు మీరు మందిరానికి? నా సన్నిధిని కనబడవలేనని మీరు వచ్చుతున్నారే. కొంతమంది ఓన్లీ పాటలు పాడడానికి వస్తారు, పాట అయిపోగానే జంప్ చూద్దామన్నా కనపడరు. ఇంకొంతమంది ఓన్లీ పెత్తనాలకు వస్తారు, పెత్తనం అయిపోగానే తర్వాత వాళ్ళకి బండి వస్తుంది, వెళ్ళిపోతారు. టైం అయింది అయ్యగారు వెళ్తున్నాం. కొంతమంది కేవలం పరిచర్య కోసం వస్తారు, ఇక ఆ వాక్యం అనేది వాళ్ళకి అవసరం లేదు. నేను ఒక మాట అడగను మిమ్మల్ని అందరినీ, మనం ఎందుకు వచ్చాం అసలు దేవుని దగ్గరికి? ఎందుకు వచ్చాం? అద్భుతాలు నీకు అనుభవింపజేసింది నువ్వు ఐగుప్తులో ఉండడానికా, కానాను చేరడానికా? నీకు రోగం ఎందుకు పోయిందంటావు? నీ శరీర బలహీనతలు, నీ పరిస్థితులను దేవుడు ఎందుకు మార్చాడంటావు? చచ్చిపోయిన నిన్ను అసలు ఎందుకు బ్రతికించాడంటావు? చితికిపోయిన నీ కుటుంబాన్ని ఎందుకు మరలా దేవుడు నిలబెట్టాడంటావు? నీకు ప్రార్థన తెలియదు, భక్తి తెలియదు, భయం లేదు, ఏమీ లేదు. లోకంలో విచ్చలవిడిగా స్వతంత్రంగా తెగిపోయిన గాలిపటంలో బతుకుతున్న మనల్ని దేవుడు తీసుకుని వచ్చి ఒక సంఘానికి కట్టి, ఒక దైవజనుడికి అప్పచెప్పి, అయ్యా టయానికి చూసుకోను ఆయన, ఒక బలమైన వ్యక్తిగా మార్చయ్యా, రేపు నేను వస్తానయ్యా, వచ్చేసరికి ఉన్న గాయాలన్నీ కట్టబడాలి, సొగసైనను స్వరూపమైనను లేనివానిగా నేను మార్చబడింది, నా సంఘము కళంకమైనను ముడతైనను మత్సైనను అట్టిది మరి ఏదైనను లేక మహిమ కలిగిన సంఘంగా నా సంఘం మార్చబడాలి. ఇది కదా దేవుడు కోరుకుంది.